మనోహరి బాగీకి వేలు చూపిస్తూ ఏయ్ అంటూ అరుస్తూ ఉంటుంది. దాంతో బాగీకి మరింత కోపం వస్తుంది. ఏయ్ దించు, వేలు దించు, దించుతావా లేదా అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో మనోహరి చేసేదేమీ లేక తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. ఏంటి వేలు చూపిస్తున్నావు, నేను మా అక్కలా కాదు, నేను అస్సలు ఊరుకోను అని బాగి వార్నింగ్ ఇస్తుంటే, ఏయ్ ఏం చేస్తావే, ఏం చేస్తావు, మీ అక్కనే నేను పైకి పంపించిన దాన్ని, నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తాననుకుంటున్నావా అని మనోహరి వార్నింగ్ ఇస్తుంటే, నేను మా అక్కలా కాదని చెప్తున్నా కదా, మా అక్క ఆత్మ పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను నీ సంగతి చెప్తాను అని బాగి అంటే, ఏంటే ఏంటి నువ్వు నా సంగతి చెప్పేది, నీకు ఆ ఆత్మ తోడుగా ఉన్నప్పుడే నువ్వు నన్ను ఏమీ చేయలేకపోతున్నావు, ఇక అది కూడా నీకు తోడు లేనప్పుడు నువ్వు నన్నేం చేస్తావు అని మనోహరి విర్రవీగుతూ ఉంటుంది. 100 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క తుపాకీకి నేల కూలిపోతుంది. అలాగే నువ్వు కూడా తుపాకీకి బలైపోయే రకం. నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అని బాగి అంటే, ఏంటే నువ్వు వదిలిపెట్టవు, నేను అరుంధతిని చంపినట్లే నిన్ను కూడా చంపేస్తాను, నేను చూస్తూ ఊరుకుంటానా, నువ్వు నాకు అసలు ఒక లెక్కే కాదు అని మనోహరి అంటుంది. అసలు నువ్వు నాకు ఒక లెక్క కాదే, నిన్ను నల్లిని నలిపినట్లు నలిపేస్తాను, మట్టిలో కలిపేస్తాను, చూస్తూ ఉండు, నేను చెప్పింది చేసే తీరుతాను, ఇప్పటి నుంచి రెడీగా ఉండు, మా అక్క ఆత్మ పైకి వెళ్ళేంత వరకే నీకు ఈ భూమి మీద నూకలు ఉన్నాయని లెక్క పెట్టుకో, తర్వాత నేను చెప్పిందే చేస్తాను అని బాగి ఫైర్ అవుతూ ఉండటంతో మనోహరి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది అన్నంత పని చేస్తుందా, దీని ముఖం ఏం చేస్తుందిలే, నేను ఆ అరుంధతినే పైకి పంపించిన దాన్ని, ఇప్పుడు దాని ఆత్మ కూడా వెళ్ళిపోతుంది, ఇది పైకి ఇలా మాట్లాడుతుంది, ఇది నన్నేం చేయగలదు, నల్లిని నలిపినట్లు నలిపేస్తుందంట, అమర్కి నిజం తెలిస్తేనే కదా నేను ఇక్కడ టెన్షన్ పడాల్సింది, ఇదేమో నోరు విప్పి అమర్కి ఏమీ చెప్పదు, కాబట్టి నేనైతే సేఫ్, దానికి ముందుగానే నేనే దీన్ని చంపేయాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది.